మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఈ ఛానల్లో రాబోయే కథలన్నీ కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. కేవలం మీరు ఎంటర్టైన్ కావాలని చేయడం జరుగుతుంది. ఇది అందరూ గమనించగలరు. ఇక మన ఛానల్లో ఇప్పుడు కొత్తగా వస్తున్న కథ మాత్రం సూపర్గా ఉంటుంది. దాని టైటిల్ వినండి. అబ్బా బాగా నొప్పిగా ఉంది బావా అన్నా వినకుండా ఆయిల్ రాసి మరీ బాగా రుద్దాడు. ఇది మన స్టోరీ. దాని టైటిల్ చాలా బాగుంటుంది. మీరు చివరి వరకు చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఒక బావా మరదల్ స్టోరీ. ఇది బావా మరదళ్ళ మధ్య సరసానికి సంబంధించిన స్టోరీ అనుకోండి. చాలా బాగుంటుంది కదా. బావా మరదల్ అంటేనే ఒక ఎమోషన్, ఒక అట్రాక్షన్, ఒక స్పెషల్ ఉంటుంది. మ్యాజిక్ కూడా ఉంటుంది. చాలా బాగా ఉంటుంది. మీరు చివరి వరకు ఖచ్చితంగా చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక కథలోకి వెళ్తే, రాణి, రవి వీళ్ళిద్దరూ రవి రాజు బావా మరదళ్ళు. అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు. ఎందుకంటే ఎక్కువ శాతం రవి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రాణి అక్కడే ఉంటుంది కదా. అప్పుడు చాలాసార్లు వీళ్ళు కలిసి ఆడుకున్న వాళ్ళు, కలిసి పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ బాండింగ్ చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుండి రాణి రవిని బావా బావా అంటూ నోటి నిండా పిలుస్తుంది ప్రేమగా. తనకు తెలియని వయసు నుండి కూడా రవిని ప్రేమగానే పిలుస్తూ ఉంటుంది రాణి. అయితే అలా పెరిగి పెద్దగా అయ్యారు. వాళ్ళకి పెళ్ళిడికి వచ్చే వయసు వచ్చింది. ఇద్దరు బీటెక్ చేస్తున్నారు. ఒకరు ఫైనల్ ఇయర్ అయితే ఒకరు ఫస్ట్ ఇయర్. బావంటే బాగా ఇష్టమున్న రాణి తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. రవికి కూడా మరదలు రాణి అంటే ఇష్టమే, కానీ ఎక్కువగా తన ఇష్టాన్ని వ్యక్తపరిచేవాడు కాదు. అలా ఒకరోజు రాణి బర్త్డే స్పెషల్. ఆ రోజు ఎవరు లేరు రవి వాళ్ళ ఇంట్లో. తన అమ్మ నాన్న బయటకు వెళ్ళారు. రాణి బర్త్డే కదా, రవి బర్త్డే అయితే ఇంటి దగ్గర ఉండి సెలబ్రేట్ చేసేవాళ్ళు. కానీ రాణి బర్త్డేకి విషెస్ మాత్రమే చెప్పారు. వీళ్ళు పరిచయం పెరిగింది కదా. సో అప్పుడు రవి రాణిని ముందు రోజే నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి పిలుస్తాడు. అప్పుడు సరే అని చెప్పి రాణి బావ దగ్గరికి వస్తుంది. అప్పుడెప్పుడు చిన్నప్పుడు తన అత్తింటికి వచ్చిన రాణి మళ్ళీ ఇప్పుడు రావడం. ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది రాణికి అత్తింటికి రావడానికి. ఇక డైరెక్ట్గా తన ఇంటికి తీసుకొచ్చాడు రవి తన మరదలు రాణిని. అంతకుముందే తనకు తెలియకుండానే తనకు కావాల్సిన గిఫ్ట్, కేక్ అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టి రెడీగా ఉంచాడు. తన బర్త్డే సెలబ్రేషన్ కోసం చిన్న డెకరేషన్ కూడా చేసి పెట్టుకున్నాడు. ఇక ఇంట్లోకి రాగానే డోరు ఓపెన్ చేసి హాల్లోకి వచ్చారు. హాల్లో నుండి ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళే దారిలో ఒక డోర్ ఓపెన్ చేయగానే పైనుండి బెలూన్స్ పడుతున్నాయి. బాగా థ్రిల్గా ఫీల్ అయింది రాణి. ఎందుకంటే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి పెట్టాడు. ఆ లైట్స్ డిస్కో లైట్స్ లాగా వచ్చిపోతూ ఉన్నాయి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయింది రాణి. పక్క నుండి హ్యాపీ బర్త్డే అంటూ సౌండ్ వస్తుంది. సాంగ్, హ్యాపీ బర్త్డే సాంగ్ కూడా ప్లే అవుతుంది. అవి ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసి కేక్ రెడీ ఉంచాడు. డైరెక్ట్గా అక్కడ నుండే లోపలికి తీసుకెళ్ళి కేక్ కటింగ్ దగ్గర నించోబెట్టాడు. హ్యాపీ బర్త్డే రాణి అని చెప్పాడు. ఇక నువ్వు, నేను, బర్త్డే కేక్, ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాము. మనతో పాటు నీ బర్త్డేకి సంబంధించిన కేక్, నువ్వు కేక్ కట్ చేయాలి, నా ముందే కట్ చేయాలని నేను ఈ అరేంజ్మెంట్ చేశాను అని చెప్పాడు. అప్పుడు రాణి థ్యాంక్ యూ సో మచ్ రవి అని చెప్పింది. చిన్నప్పటి నుంచి బావా అని పిలిచిన తను ఒక్కసారిగా మర్చిపోయి రవి అని అన్నది. తర్వాత మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఒక హగ్ తీసుకొని హ్యాపీ బర్త్డే రాణి అని చెప్పాడు. అప్పుడు తను కూడా బావని పట్టుకొని
థ్యాంక్ యూ బావా అని చెప్పింది. ఆ తర్వాత కేక్ కట్ చేసింది. అక్కడి నుండి ఆ బర్త్డే సెలబ్రేషన్ ముగించుకొని హాల్లోకి వచ్చి కాసేపు కూర్చున్నారు. ఇక నీకోసం బిర్యానీ తెప్పించాను, మనం ఇప్పుడు వెళ్ళి తినాలి కదా అని అన్నాడు రవి. ఓకే పద వెళ్దాము, వెళ్ళి తిందాము అని చెప్పేసి హాల్లోకి వచ్చారు. ఇక తినే కన్నా ముందు ఒక్కసారి నాకు ఇల్లంతా చూపించవా బావా అంది. సరే చూపిస్తాను పర్వాలేదు, కానీ నేను ఇచ్చిన గిఫ్ట్ నీకు నచ్చిందా రాణి అని అడిగాడు. చాలా బాగుంది, ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఇంకెవరు ఇవ్వలేరు అని చెప్పేసింది. నువ్వు తెచ్చిన గిఫ్ట్ కన్నా నువ్వు చేసిన ఈ అరేంజ్మెంట్సే నాకు పెద్ద గిఫ్ట్ బావా అని చెప్పేసింది. నేను మాత్రం చాలా చాలా అంటే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పింది. సరే పద వచ్చిన తర్వాత మనం బిర్యానీ తిందాము అని చెప్పి ఇక ఇల్లంతా చూపిస్తూ ఉన్నాడు. చివరికి బావా నీకు సపరేట్ రూమ్ లేదా అని అడిగింది రాణి. ఎందుకు లేదు, ఉంది, కానీ ఇప్పుడు ఎందుకులే అది అన్నాడు. లేదు లేదు, నాకు ఈ అన్ని రూముల కన్నా నీ రూము చూడాలనే ఉంది, పద తీసుకెళ్ళు నీ రూమ్కి అంది. ఆ తర్వాత రవి తన రూమ్లోకి తీసుకెళ్ళాడు. అప్పుడు అక్కడ బ్యాచిలర్ కదా, తను ఉండే రూము గజిబిజిగా గందరగోళంగా అలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసింది రాణి. కానీ రవి మాత్రం తన బెడ్రూమ్ని నీట్గా సర్దుకున్నాడు. తన రూము చాలా నీట్గా కలర్ఫుల్గా మంచిగా డెకరేట్ చేసుకొని ఉంది. ఎందుకు ఇలా ఉంది బావా అని అడిగితే, నేను ఎప్పుడు ఇలానే ఉంచుకుంటాను, నా రూమ్ ఎప్పుడు క్లీన్గానే ఉండాలి అని చెప్పి రాణిని రా లోపలికి అన్నాడు. వెళ్ళి లోపలికి వెళ్ళారు. చాలా బాగుంది నీ రూమ్ అని చెప్పింది రాణి. వెళ్ళి బెడ్ పైన కూర్చుంది. ఆ తర్వాత రూమ్ అంతా చుట్టూ తిరుగుతూ చూసింది. ఇక చాలా నచ్చింది. అలా పైన ఒక టెడ్డీ బియర్ కనిపించింది. తనకి రాణికి టెడ్డీ బియర్స్ అంటే చాలా ఇష్టం. తను అది కావాలి అని డైరెక్ట్గా రవితో చెప్పకుండా తనే తీసే ప్రయత్నం చేసింది. ఇక ఆ తర్వాత వచ్చి బెడ్ మీద కూర్చుంది. రవి దగ్గరికి వెళ్ళి ఒక హగ్ చేసుకున్నాడు. ఆ టెడ్డీ బియర్ కింద పడింది. ఆ టెడ్డీ బియర్ రవి ఇది నీకే అని చెప్పాడు. అప్పుడు రాణి కూడా బావని హగ్ చేసుకొని థ్యాంక్స్ బావా అని చెప్పింది. అప్పుడు రవి తన బుగ్గ పైన ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత తన బెడ్రూమ్లో రవి రాణి మధ్య ఏం జరిగింది, బావా మరదలు ఏం చేశారు, నిజంగానే నొప్పిగా ఉంది బావా అన్న వినకుండా ఏం చేశాడో తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళిద్దరి మధ్య నిజంగానే పెళ్ళికి ముందే జరగాల్సిన తంతు జరిగిపోయిందా, పెళ్ళి తర్వాత జరగాల్సిన తంతు పెళ్ళికి ముందే జరిగిపోయిందా, అది మీరు తెలుసుకోవాలంటే మన పార్ట్ 2 చూడాలి. పార్ట్ 2 కావాలనుకున్న వాళ్ళు పార్ట్ 2 అని మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. అప్పుడు పార్ట్ 2 మీకు వస్తుంది. పార్ట్ 2ని మేము పెడతాము. ఖచ్చితంగా ఈ వీడియో ఆ వీడియో కలిపి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు.